హలో అండి, ఈతరం ఇల్లాలికి స్వాగతం. ఈరోజు వీడియోలో గీతా శర్మ గారి మిద్దె తోట సెకండ్ పార్ట్ చూద్దామండి. ఫస్ట్ పార్ట్ మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. ఎంత బాగుందో, ఎన్ని కామెంట్స్ వచ్చాయో అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్ అని. అందుకని లేట్ చేయకుండా గీతా శర్మ గారి మిద్దె తోట రెండవ పార్ట్ చూసేద్దాం. ఫస్ట్ పార్ట్ చూడాలి అనుకున్న వారెవరైనా పైన ఐకార్డ్స్లో వీడియో వస్తుందండి, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. కొన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడగలరు. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోకి మీలో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. చెబితే మీరు అసలు నమ్మరండి, ఇల్లంతా అడుగడుగునా మొక్కలే ఉన్నాయి. అసలు చెప్పలేనన్ని మొక్కలు ఉన్నాయండి. నేలలో కూడా అన్ని మొక్కలు చూడమేమో, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. మందారాలే ఒక 60కి పైగా ఉన్నాయండి. గులాబీలు అయితే 50కి పైనే ఉన్నాయి. అవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్. ఆ వీడియో కోసం ఐకార్డ్స్లో క్లిక్ చేయగలరు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కనా, లేదంటే బ్రహ్మకమలమా, లేదా ఇంకేదైనా గెస్ చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. అది 1000 petals. మొత్తం ఇట్లా గుత్తుగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది చూసేదానికి. ఇప్పుడు కూడా బ్యూటిఫుల్గా ఉంది మేడం. ఆ మొగ్గలు 3 కనిపిస్తున్నాయా, అవి వైట్, అది పీచ్, అట్లా రకరకాల కలర్స్ ఉన్నాయి. అది సన్నజాజి, అది ఇంకో క్యాక్టై. ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు సీజన్ కాదు కదా, అయిపోయింది. అవును అవును అవును. ప్లస్ ఇందులో లాంగ్ సైజ్ వచ్చింది, అది ట్రై చేయండి. ఇది మామూలు మన బజార్లో దొరుకుతుంది కదా, అమ్మవారికి పూజ ఇవి ఎక్కువగా వస్తాయి, ఎక్కువ వస్తుంది. చూశారు కదండి ఎన్ని వాటర్ ప్లాంట్స్ ఉన్నాయో. అసలు తామర పూలకైతే కొదువే లేదండి. చక్కగా పూజల టైమ్స్లో ఎన్ని పూలు పూస్తాయో. అసలు చాలా మొగ్గలు ఉన్నాయండి. మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. డాక్టర్ గీతా శర్మ గారు మాటల్లో ఎంత సంతోషంగా చెప్తున్నారో. ఇన్ని తామర పూలు ప్రశాంతంగా సంతోషంగా దేవుడికి పెట్టినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేమని. నిజంగా కదండి, మన మిద్దె పైన పూసినటువంటి ఈ తామర పువ్వులు అమ్మవారికి సమర్పించినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు చాలా టబ్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా అంటే చాలా ఉన్నాయండి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేనన్ని టబ్స్ ఉన్నాయన్నమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి వాటర్ ప్లాంట్స్. నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. మీకు వీలైతే ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు. మళ్ళీ అడుగుతున్నానండి, మీరు ఇక్కడ తామర పూలల్లో ఎన్ని టబ్స్ చూశారు లెక్క పెట్టి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. ఎన్ని టబ్స్ అయితే వస్తాయో అన్ని కలర్ కలెక్షన్స్ ఉన్నాయని అర్థం. నేను వెళ్ళినప్పుడు చక్కగా 1000 పెటల్స్ ఉంటాయి కదండి, ఆ తామర పువ్వు పూసిందనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అమ్మవారు సాక్షాత్తు ఆ పువ్వులో ఉంటే ఎంత అందంగా ఉంటుందో అంత బాగుందండి. అంతేకాకుండా వేరే తామరలు కూడా చాలా మొగ్గలు ఉన్నాయి. అలాగే మనము దగ్గర పట్ల చెరువులలో తెప్పించుకునేటటువంటి తామరలు ఉంటాయి కదండి, అవి ఉన్నాయి. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక మామిడి చెట్టు, ఎల్లకాలం పూస్తుంది కదా, సదాబహార్ అంటారు. ఇదేమో ఎల్లో కలర్ మల్లెపూలు. పూలు ఉన్నాయా చూడండి ఎక్కడన్నా. అవి కూడా 4-5 కలర్స్ ఉన్నాయి.
ఓకే ఈ ముసంబి చెట్టు. కాయలు ఓకే ఇది ముసంబి చెట్టు. ఇది కింద ఒక కాయ. కాయ ఉంది. 2 ఉన్నాయి. మళ్ళీ దాని పక్కది నిమ్మ చెట్టు. అటు వెనకాల విరిగిపోయి ఉంది చూడండి కొమ్మ, అది పంపర్ పంచ అంటారు. అవునా? ఈ సైజ్ వస్తుంది. అది ఇది మునగ చెట్టు, కరేపాకు, ఇది ముసంబి, అది సంత్రా. ఇది ఉందా, అది సంత్రా. ఈ మిద్దె తోటలో చాలా రకాల పూలతో పాటు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆరెంజెస్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు అండి. చాలామంది కరివేపాకు అసలు పెరగడమే లేదండి మాకు అని అడుగుతారు. ఈ పక్కనే మునగ చెట్టు ఉంది, ఆకు కోసుకొని ఎక్కువగా వాడుతుంటారంట. తర్వాత లెమన్ గ్రాస్ కూడా ఉందండి, నిమ్మకాయ టీ అలా కషాయాలు అవి ఇవి పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని కరివేపాకు మొక్కలు ఉన్నాయో, గింజలు పడుతూ వాటంతట అవే మొలుస్తూ ఉన్నాయన్నమాట. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఎంత కోసినా మిద్దె తోటలో చక్కగా ఇంత చిన్న కుండీలోనే ఇంత గుబురుగా ఉంటూ అసలు తక్కువ అనేది లేకుండా ఎంతో హెల్తీగా ఉందండి కరివేపాకు మొక్క. చాలామంది అడుగుతారనమాట, అసలు మాది పెరగడమే లేదండి, ఒకే ఒక్క స్టెమ్ నిటారుగా పెరుగుతుంది, దానికి చిటారు కొమ్మన ఏవో 2 ఆకులు ఉన్నాయి అని చెప్పి. ఎప్పుడు కూడా మనం మిద్దె తోటలో ఒకే ఒక కరివేపాకు మొక్కని పెంచుకోవద్దండి. ఒక 5కి పైగానే వేసుకుంటే మనకి గుబురుగా వస్తుందన్నమాట. ఇది సన్నజాజి. ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి, పసుపు, పాలకూర, చుక్కకూర. మాకు సరిపడుతుందండి. అదే గోంగూర. మళ్ళీ ఇక్కడ ఇంగు చెట్టు ఉంది. అంటే నేను కట్ చేస్తూ ఉంటాను, పెద్దగా పెంచలేము కదా. ఇంగు చెట్టు. ఇది జాజికాయ అంటారు. జాజికాయ అది స్పైస్. అవును, స్పైస్. ఓకే. తమలపాకు. ఇది మిరియాలు. ఓకే. మిరియాలు కాసాయా మేడం? ఓకే. ఈ చెట్టు ఉంది కదా, మల్లె చెట్టు, ఇంత పెద్దగా రోజ్ లాగా వస్తుంది, పెద్ద వెరైటీ. దాని వెనకాల ఉండేది బేర్, ఆపిల్ బేర్ అంటారు కదా, ఇంత పెద్దగా వస్తుంది అది. ఇది రసాలు. అది చివరికి అయిపోయింది కదా ఇంకా. ఇది అంజీర్. అంటే నాకు ప్లేస్ తక్కువ ఉండడం మూలంలో ఉంది. అది 400-500 ఫ్రూట్స్ వస్తాయి. అది పిట్టలు, ప్యారెట్స్, సమ్మర్లో చాలా బర్డ్స్ వస్తాయి. ఇప్పుడు పొద్దున్నే చూస్తే ఇప్పుడు కూడా వస్తాయి చాలానే, కాకపోతే అవి సమ్మర్లో ఆ ఫ్రూట్స్, స్క్విరిల్, ప్యారెట్స్, బర్డ్స్ అవన్నీ తిని ఇల్లంతా వేస్తుంది, గార్డెన్ అంతా. అది సాఫ్ చేసుకోవడమే నాకు పెద్ద తలనొప్పి. ఇది నిమ్మ కాయ. దీంట్లో ఒక్క సీడ్ ఉండదు, ఇంత పెద్ద ఫ్రూట్ వస్తుంది. మీ వెనకాల చిక్కుడు వస్తుంది ఇంత పెద్దగా, పర్పుల్ బీన్స్. ఇది పెద్దగా రాక్షస్ లాగా అయిపోయింది, బ్లూ ఫ్లవర్స్ ఇక్కడంతా. సో మొన్న కట్ చేశాను, గుంజని కాకపోతే ఆయన కట్ చేసి వదిలేసాడు, ఎండిపోతుంది. ఇదంతా వాటర్ ప్లాంట్స్. ఇక్కడ ఇది చూడండి కలంకాయ మొక్క అన్నమాట. మనం పప్పులో వేసుకోవచ్చు, పచ్చళ్ళు కూడా చేస్తారనుకుంటండి కలంకాయతో. మీరైతే ఏమేమి వంటకాలు చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. దీంతో పాటు ఇది చిన్నదే అండి మొక్క, అండ్ పాట్ అయితే చాలా చిన్నగా ఉంది. గీతా శర్మ గారి తోటలో ఎక్కువగా నాకు ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే చాలా చిన్న తొట్టిలోనే ఎంత పెద్దగానో వస్తున్నాయండి మొక్కలు. అంటే
ఆవిడ తీసుకునే కేర్ అలా ఉందన్నమాట. మనం కూడా ఆ విధంగా చేసుకున్నట్లయితే మనం చిన్న చిన్న కుండీలలోనే చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి యాపిల్ బేర్ మొక్క అండి, పైన ఇంత పెద్దగా వచ్చిందనమాట. తర్వాత ఇది రసాల మామిడి చెట్టు అనమాట. అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న అంటే వాళ్ళకి సరిపోను ఆకుకూరలు, అలాగే కొన్ని రకాల కాయగూరలు ఉన్నాయన్నమాట. ఇక్కడ గోంగూర, అలాగే స్పైసెస్ అయితే మిరియాల చెట్టు ఈ విధంగా ఉంటాయి కదండి, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇంగువ చెట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కువగా వీటి లీవ్స్ వాడుతూ ఉంటారంటండి. వీటి లీవ్స్ కూడా చాలా ఫ్లేవరబుల్గా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ చుక్కకూర, అలాగే పాలకూర అవి కూడా ఉన్నాయి. ఆకు చూసారా, ఇది పచ్చిదే, మనం తుంచి చూసిన లైట్ స్మెల్ అనేది ఉందన్నమాట. ఇది మనము ఎండపెట్టుకొని, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఎండపెట్టుకొని వేసుకుంటే ఇంకెక్కువ స్మెల్ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది విరజాజండి. ఈ కింద నుంచి ఈ తీగలన్నీ వచ్చి ఇక్కడ చుట్టుకున్నాయన్నమాట. ఈ పక్కనే గ్రేప్ తీగ కూడా ఉంది. కింద చూడండి, ఇది తాడి చెట్టు, కొబ్బరి చెట్టు కరెక్ట్గా కనిపించడం లేదు, కానీ ఈ చెట్టుకి మనీ ప్లాంట్ చూడండి అరిటాకుల కంటే పెద్దగా ఉన్నాయండి ఆకులు, అంత పెద్ద చెట్టు. కొబ్బరి చెట్టుకి మనీ ప్లాంట్ చూడండి ఎంతలా పాకిందో, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది. ఈ ప్రాంతానికి అంతా ఇదే స్పెషల్ ఎఫెక్ట్, అలాగే అందరినీ ఆకర్షించేటటువంటి ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. ఇది గ్రేప్ తీగండి ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇదంతా కూడా ఈ పక్కన చక్కగా పారటానికని చెప్పి ఈ ట్రెల్లీస్ అనేవి అరేంజ్ చేసుకున్నారు. గులాబీలండి, నేను ఫస్ట్ పార్ట్లో గులాబీలు 60కి పైగానే చూపించాను. కలర్స్ అలా ఎలా ఉంటాయి, ముద్ద పువ్వు, అలాగే సింగిల్ పెటల్తో ఉన్న పువ్వు అలా చూపించానమాట. ఒకసారి చూడగలరు, ఐకార్డ్స్లో వస్తుంది. ఇది చూడండి ఎంత చిన్న పాటో అయినా కూడా స్టెమ్ ఎంత లావుగా ఉందో. అండ్ ఇది 5 years ప్లాంట్ అంటండి, అయినా ఎంత హెల్దీగా, ఎంత బుషీగా ఉందో. పూలు కూడా అంతే పూస్తాయంట. ఇక్కడున్న ప్రతి కుండీ కూడా అంతే ఉందండి. కుండీ చిన్నగా ఉంది, కుండీలోని మొక్కేమో పెద్దగా ఉందన్నమాట. నేను ఫస్ట్ పార్ట్లో మేడం తీసుకునే కేర్ అవన్నీ కూడా చూపించాను. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో చూడగలరు. గులాబీలు, అలాగే మందారాలు, కలోంచి, ఎడేనియం, జర్బేరా, చేమంతి, ఇంకా చెప్పాలంటే లిల్లీస్, ఇవన్నీ కూడా కలర్ కలెక్షన్స్ సూపర్గా ఉన్నాయండి. అవన్నీ నేను ఫస్ట్ పార్ట్లో చూపించాను, తప్పకుండా చూడగలరు. మల్లెలోనే ఒక 10 వెరైటీస్ ఉన్నాయండి. ఎల్లో మల్లె, అలాగే గుండు మల్లె, బొడ్డు మల్లె, ఇలా పేర్లు ఉంటాయి కదా, అవన్నీ మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఈ మొక్క తెలుసా అండి మీకు? గుర్రపు డెక్కల మొక్క అంటారు కదా. ఇది చూడండి చిన్న టబ్లో పెట్టేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాటర్ ప్లాంట్స్, తామరలతో పాటు మిగతా వాటర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే అజోలా లాగా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. నేను అజోలా అనే అనుకుంటున్నానండి, మరి ఏంటో కరెక్ట్గా తెలీదు. అండ్ ఇక్కడ చాలా రకాల మనీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సక్యులెంట్ వెరైటీస్ ఉన్నాయి, హ్యాంగింగ్స్ కూడా బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇది కిందికి వెళ్ళే స్టెప్స్ మార్గం. దీనికి కూడా చక్కగా మంచి స్మెల్ వచ్చేటటువంటి మల్లెపూ తీగ ఇక్కడ అల్లించారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైనుంచి చూస్తే మాత్రం వ్యూ అద్దిరిపోయిందనే చెప్పాలి. చూడండి ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఏరియా అంతా కూడా. హ్యాంగింగ్స్తో, సువాసన భరితమైన మొక్కలతోటి, అందమైన పువ్వులతోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూసారా అండి, ఇది ఇన్సులిన్ మొక్క. మా ఇంట్లో కూడా ఉందండి ఇన్సులిన్ మొక్క, కానీ పువ్వు అయితే నేను ఎప్పుడూ చూడలేదు. పువ్వు వస్తుందని నాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ సక్యులెంట్ హ్యాంగింగ్ అనమాట. ఇన్సులిన్ చూడండి చిన్న పాట్లోనే ఎంతగా స్ప్రెడ్ అయిందో. ఇవి మందారాలో కలెక్షన్స్ అండి, బోలెడన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఫస్ట్ పార్ట్లో చక్కగా చూపించాను. ఆ వీడియో ఐకార్డ్స్లో వస్తుంది, తప్పకుండా చూడగలరు.
ఇదంతా డాక్టర్ గీతా శర్మ గారి మిద్దె తోట అండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఎవరైనా అక్కడ మిస్ చేసి ఉంటే ఇక్కడ తెలుసుకుంటారు అని మళ్ళీ చెప్తున్నాను. గీతా శర్మ గారు డాక్టర్గా ఎన్నో సేవలను అందించి ఫ్రీగా టైం దొరికినప్పుడల్లా ఇంతటి గార్డెన్ని మెయింటైన్ చేశారనమాట. ఇంతటి అందమైన మిద్దె తోటలో లేని పూల మొక్క, లేని మెడిసినల్ ప్లాంట్, అలాగే దేవదారు వృక్షాలు లేనివంటూ లేవండి. వీరి మిద్దె తోటని నేను ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్గా చూపిస్తున్నాను. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ అయింది, సెకండ్ పార్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారనమాట. ఫస్ట్ పార్ట్లో ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మొక్కలు, అలాగే ఇంటి చుట్టూ వేలల్లో ఉన్నాయి ఆ మొక్కలన్నీ నేను ఫస్ట్ పార్ట్లో చూపించాను. ఇన్ని మొక్కల్ని మనం నేలలో కూడా చూడలేమండి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు సెకండ్ పార్ట్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మొక్కలన్నీ చూపించాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు వీరి యొక్క మిద్దె తోట ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. ఈ వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని మన మిద్దెపైనే మనమే పండించుకుందాం.